సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే ప్రతి ఇంట్లోనూ సందడి మొదలవుతుంది. గ్రామాల్లో అయితే ఆ సందడి చెప్పనవసరం లేదు. ప్రతి ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయడం, ముచ్చటైన గొబ్బెమ్మలను పెట్టడం అనాదిగా ఒక ఆచారంలా వస్తుంది. అటువంటి ఆచారం క్రమంగా కనుమరుగవుతుంది. చూద్దామన్నా రంగురంగుల రంగవల్లులు కానీ గొబ్బెమ్మలు కానీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ జరుపుకునే తీరే వేరు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే అంటే ధనుర్మాసం ప్రారంభం నుంచే పండుగ హడావుడి మొదలవుతుంది. పట్టణాలలోని సంగతి ఎలా ఉన్నా గ్రామాలు పల్లెల్లో అయితే ఆ సందడి అంగరంగ వైభవంగా ఉంటుంది. ఇళ్ల ముందు ప్రత్యేకంగా ముగ్గులు వేయడం, వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి వాటికి పూజలు చేయడం లాంటి సంప్రదాయం గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం పల్లె సీమల్లో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. సాధారణంగా ఇంటి ముందు ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడాన్ని చాలా మంది ఒక ఆచారంగానే చూస్తారు. దాని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని పెద్దలు అంటారు. శీతాకాలం మధ్యస్థానానికి వచ్చినప్పుడు వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. చలి పెరగడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇళ్లలోకి పాములు, హానికరమైన సూక్ష్మజీవులు ప్రవేశించే అవకాశం ఉంటుంది. వాటిని నిరోధించే శక్తి గొబ్బెమ్మలకు, రంగవల్లులకు ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది. ముఖ్యంగా ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు రోగకారక క్రిములను హరింపజేస్తాయని చెబుతారు. మరోపక్క గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో పూజిస్తే ధనుర్మాసంలో సంచరించే ముక్కోటి దేవతలను పూజించినట్లే అవుతుందని మహిళల నమ్మకం. అందుకే సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముందర ముగ్గులు పెట్టడం, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టడం ఆచారంగా వస్తుంది. సంక్రాంతి నెల రోజులు పల్లెల్లోని ప్రతి ఇల్లు వీటితో కలకలలాడుతుంది. రంగవల్లులు, గొబ్బెమ్మల ఆచారం ఇప్పుడు కట్టు తప్పింది. సంక్రాంతి రోజుల్లో అక్కడక్కడా తప్పితే పెద్దగా రంగవల్లులు గాని గొబ్బెమ్మలు గాని కనిపించడం లేదు. ఒకప్పుడు వీటితో కలకలలాడిన వీధులు ఇప్పుడు పోసిపోతున్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే ఈ ఆచారం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఈ తరం వారికి చెప్పేవారు లేకపోవడం, చెప్పినా పాటించకపోవడం లాంటి కారణాల వల్ల సాంప్రదాయం గతి తప్పుతుందని కొందరు మహిళలు అంటున్నారు. మా చిన్నప్పటి నుంచి నాకు పుట్టి పెరిగిన కాడి నుంచి ఇదే ఊరండి. ఇలా గొబ్బిలు పెడతాం బాగా అలవాటు అండి. పిల్లలు లేకపోయినా నేనే చక్క సరదాగా సంక్రాంతి అంటే గొబ్బిలు పెడితేనే నిండుగా ఉంటుందండి గుమ్మం అదేను. అందుకనే పెట్టుకుంటానండి రోజు. మా పిల్లలు పెద్ద అయ్యారు, వెళ్ళిపోయారు. ఎప్పుడు నేనే పెట్టుకుంటాను. గొబ్బెమ్మలు అంటే ఒక దేవతేనండి ఆవిడ కూడా. అందుకని ఆ పండుగ వాతావరణంలో ఆవిడ ఇంటి ముందు కలకలలాడుతూ ఉంటుందని పెట్టుకుంటామండి. ఆచారం అండి ఇదంతాను. కాకపోతే మనకి ఇంట్లో కూడా పండగని తెలుస్తుంది సంక్రాంతి అని. ఇది గొబ్బెమ్మలు పెట్టుకోకపోతే సంక్రాంతి ఉండదు కదండి. హరిదాసులనంగా ఇదనంగా బాగా పండగ వాతావరణం తెలుస్తుంది. నానేసరి మాటతనం అయిపోయిందండి. ఇంకా ధనుర్మాసం అంటేనే గొబ్బమ్మలు అండి. గొబ్బమ్మలు అంటేనే ధనుర్మాసం అండి. మనము సాంప్రదాయకం అన్నది గొబ్బమ్మలు పెట్టుకుంటే మన హిందూ ధర్మం అన్నది మనకి నిలబడుతుందండి. ఈ పూర్వకాలం నుంచి పెట్టేది ఇది గొబ్బమ్మలు పెడతామండి. దీనివల్ల మనం అందరూ చాలామంది తెలుసుకోవాలండి. గొబ్బమ్మలు అంటే ఏంటో తెలుసుకుని అందరూ పెట్టాలని కోరుకుంటున్నామండి మేము. అందరి దేవతల కింద కొలుస్తాం. ఈ నెలంతా మనకి ముక్కోటి దేవతలు మనం కొలుసుకుంటామండి. మనం దేవతలుగా భావించి కొలుసుకుంటామండి. మనకి సైన్స్ విషయంలో కూడా చాలా ఉందండి. మనకి ఆరోగ్యాలు బాగుంటానికి గొబ్బమ్మల వల్ల కూడా కొన్ని సూక్ష్మ పురుగులు ఉంటాయి కదండి, వాటిని కూడా నశిస్తాయండి మన సాంప్రదాయంలో. ఆధునిక జీవన విధానంలో సాంప్రదాయాలు పాటించడం మంచిదంటున్నారు. మన సంస్కృతిని మనమే మర్చిపోకుండా ఉంటే మంచిది. మనమే కాపాడుకుంటే ఉత్తమం. ప్రతి ఒక్కరూ
పక్కనోళ్ళు చేస్తారులే అన్నట్లుగా వదిలేయడం అంత కరెక్ట్ కాదు. ముఖ్యంగా ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి ఇంటి ముందు ఈ వీటిని అలంకరించడం అయితే ఒక ఆనవాయితీగా ఆచారంగా వస్తుంది. ఈ గొబ్బెమ్మలు పెట్టడం వెనుక, ముగ్గులు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే సీజన్ మారుతున్న క్రమంలోనే, ముఖ్యంగా చలిగాలులు వేస్తున్న సమయంలోని అంటువ్యాధి ప్రబలకుండా నిరోధించే శక్తి గొబ్బెమ్మలకు ఉందని, అదేవిధంగా ముగ్గులకు ఉందని చెప్పేసి ప్రజలైతే చెప్తా ఉంటారు. ఆచార వ్యవహారాలు కూడా అదే స్పష్టం చేస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలంగా అయితే ఈ ఆచార వ్యవహారాలను అయితే మహిళలే కానీ యువతలే కానీ ఎవరో పట్టించుకుంటున్న పాపన అయితే పోలేదు. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ వీటికి ప్రాచుర్యం పెరిగి కొంతమంది అయితే ఇళ్ల ముందు ముగ్గులు వేయడం, అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టడం చేస్తున్నారు. అయితే ఈ ఆచారం పూర్తి స్థాయిలో కొనసాగాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇటువంటి సైంటిఫిక్ రీజన్స్తో ఉన్న ఆచారాలను నేర్చుకుని వాటిని యథావిధంగా తమ భావితరాలకు చెప్పాలని చెప్పి మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మాదేపల్లి నుంచి.